హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మట్టి దిబ్బలు కూలిన ఘటనలో కేసు నమోదైంది. ఓనర్ రమేష్ పై ఎల్బీ నగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న హోటల్ సెల్లార్ తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టి పెళ్లలు కూలాయి. ఈ ప్రమాదంలో 3 కార్మికులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. తీవ్ర గాయాల పాలైన మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మట్టి దిబ్బలు కూలిన ఘటనలో కేసు నమోదైంది. ఓనర్ రమేష్ పై ఎల్బీ నగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎల్బీ నగర్ లోని సెల్లార్ లో పనిచేస్తుండగా 3 వ్యక్తులు మట్టి దిబ్బల మీద పడి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసుల విచారణ తర్వాత 3 పైన కేసు నమోదు చేసినటువంటి ఈ కేసులో కుష్మా రమేష్ అనేటువంటి ఓనర్ పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బిఎన్ఎస్ యాక్ట్ 106(1), 125A కింద కేసులు నమోదు చేశారు ఎల్బీ నగర్ పోలీసులు. మరోవైపు మృతులు రాము, వీరయ్య, వాసు మృతదేహాలు పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక గాయపడినటువంటి భిక్షపతి ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతను అక్కడక్కడ కొన్ని గాయాలు కావడంతో కొంత అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. దీంతో ప్రస్తుతం అతను కోలుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ప్రాణాపాయ స్థితి లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం వైద్యులు కూడా చెప్తున్నటువంటి మాట. మరోవైపు అతను కొంత పేదవాడు కావడం, రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తి కాబట్టి హాస్పిటల్ కనీస బిల్లు కూడా తాను చెల్లించలేకపోతున్నామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి రమేష్ అనేటువంటి యజమాని పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టి అతను అదుపులోకి తీసుకుంటామనేటువంటి అంశాన్ని పోలీసులకి స్పష్టంగా చెప్తున్నారు. ఎల్బీ నగర్ లో సెల్లార్ లోపల పనిచేస్తుండగా ఆ మట్టి దిబ్బలు ఏదైతే కింద పడి చనిపోయారో ఆ సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. ఆ సీసీ ఫుటేజ్ లో కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆ మట్టి దిబ్బలు మీద పడడంతో 3 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఎల్బీ నగర్ పోలీసులు అయితే మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.